ఎర్రచందనం అతి ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే పడింది. ఎర్రచందనం మొక్కలు నాటుకునేందుకు, తోటలు పెంచేందుకు ఎటువంటి అనుమతి అవసరం? అందరూ రంగాగారి విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ రంగాగారి విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా రంగా గారు స్ఫూర్తితో ఇవాళ గారు అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఆ విధంగా ఆయన కోరుకుంటుంటే ఎప్పుడో చాలా బ్రహ్మాండమైన పోటీలు వెళ్తున్నారు. ఆయన ప్రజాసేవ మీ గురించి అనేక రకాలుగా స్థాపన పడుతూ తండ్రి ఆశీస్సాల కోసం వారు చేస్తున్న కృషిని మనందరం కూడా గుర్తించి గౌరవించి వారిని ప్రజా జీవితంలో ముందుకు నడిపించడంలో మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకు నడిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ చేసిన శ్రీనివాస్ గారు, కాలేజ్ రామారావు గారు, రామకృష్ణ గారు, అతి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన రంగా గారు అభిమానులందరికీ పేరు వస్తున్నప్పుడు కూడా ఆనందబాబు గారు చెప్పినట్టు 19 ఆయనతో కలిసికట్టుగా ఈ ప్రాంతంలో ప్రయాణించాం. ఎన్ని దశాబ్దాలు గడిచినా సరే రంగా గారి మీద అభిమానం చెక్కు చెదరదు అని చెప్పని ప్రాంతం ఏదైనా సరే, కులం ఏదైనా, మతం ఏదైనా సరే, ఒక నాయకుడిని పూజించామని చెప్పంటే, ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పంటే, చూసుకున్నామని చెప్పంటే, అలాంటి నాయకుడు ఒక ఆదర్శం కీర్తిశేషుడు ఒకవేటి మోహన్ గారు ప్రజల కోసం పోరాడితే ఎంతకాలమైనా సరే ప్రజలందరూ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణ రాజా గారు